today's class about data abstraction in DBMS and database instance. The next one, database management system languages. Data abstraction in DBMS. Database management systems are made up of complex data structure. Database systems means database tables. These are made up of difficult data structures. To ease the user interaction with database, the developers hide interrelevant details from the user. సో ఇక్కడ అర్థం ఏంటంటే యూజర్ ఇంటరాక్షన్ కోసం డేటాబేస్తో యూజర్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్లో డేటా ఎంట్రీ చేయాల్సి వచ్చినప్పుడు యూజర్కి లేదా డెవలపర్స్ అంటే ప్రోగ్రామర్స్ కానీ సిస్టమ్ అనలిస్ట్ కానీ వీళ్ళంతా డెవలపర్స్ అవుతారు. సో దోస్ ఆర్ డెవలపర్స్ ఆర్ హైడ్ ఇంటర్నల్ ఇర్రెలవెంట్ డీటెయిల్స్ ఫ్రమ్ ద యూజర్స్. సో ఒక యూజర్ డేటాబేస్తో ఈజీగా ఇంటరాక్ట్ కావాలి అంటే ఇక్కడ ఇంటర్రిలవెంట్గా ఉన్నటువంటి డీటెయిల్స్ మాత్రమే ఉంచి ఇర్రిలవెంట్గా ఉన్నటువంటి డీటెయిల్స్ని హైడ్ చేయడాన్ని డేటాబేస్ అబ్స్ట్రాక్షన్ అంటారు. అంటే అన్వాంటెడ్ అవసరం లేనటువంటి వాటిని యూజర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు డేటాబేస్, సో యూజర్ అనేటటువంటి వాడు డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ ఇంటర్రిలవెంట్ డీటెయిల్స్ని మాత్రమే ఉంచి ఇర్రిలవెంట్ డీటెయిల్స్ని హైడ్ చేయడాన్ని ఏమంటారంటే డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. This process of hiding irrelevant details from user is called the data abstraction. ఈ విధంగా ఇంటర్రిలవెంట్ డీటెయిల్స్నే ఉంచి ఇర్రిలవెంట్ అనవసరమైనటువంటి డీటెయిల్స్ని హైడ్ చేసేటటువంటి విధానాన్ని డేటా అబ్స్ట్రాక్షన్ అంటారు. సో దీస్ ఆర్ ద 3 levels ఆఫ్ అబ్స్ట్రాక్షన్. హియర్ వీ హ్యావ్ టు హైడ్ 3 levels. సో ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ లెవెల్, లాజికల్ లెవెల్, దెన్ నెక్స్ట్ వన్ వ్యూ లెవెల్. ఈ 3 levels కూడా యూజర్ నుంచి ఏమవుతాయంటే హైడ్ అవుతాయి. ఫిజికల్ లెవెల్, దిస్ ఈస్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద డేటా అబ్స్ట్రాక్షన్. ఇట్ డిస్క్రైబ్స్ హౌ డేటా ఈజ్ యాక్చువల్లీ స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. ఇది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఏ రకమైనటువంటి డేటా ఎలా స్టోర్ అవుతుంది డేటాబేస్లో, అంటే బైట్స్లోనా, గిగాబైట్స్లోనా, టెరాబైట్స్లోనా ఎలా స్టోర్ అవుతుంది అనేటటువంటి దాన్ని ఫిజికల్ లెవెల్ అంటారు. దీని అవసరం యూజర్కి లేదు, ఎట్లా స్టోర్ అవుతుంది అనేటువంటి అవసరం డేటాబేస్ యూజ్ చేసేటటువంటి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్కి కానీ ప్రోగ్రామర్స్కి కానీ, సో ఎవరైనా సరే యూజర్కి ఈ రకమైనటువంటి డిస్క్రిప్షన్స్ అవసరం లేదు. సో యూ కెన్ గెట్ ద కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ డీటెయిల్స్ ఎట్ దిస్ లెవెల్. అంటే ఇక్కడ ఏంటంటే ఇది కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్ అంటే ఎట్లా మెమరీ అలాట్ అయింది మన డేటాబేసెస్కి, మన యొక్క డేటాబేస్ టేబుల్స్కి డేటా స్టోర్ కావడానికి, టేబుల్ స్టోర్ కావడానికి కావలసినటువంటి మెమరీ ఎట్లా అలాట్ అయింది అనేటువంటి విషయం ఫిజికల్ లెవెల్లో తెలుస్తుంది అనమాట. ఇది యూజర్కి అవసరం లేదు, ఎలా ఉంది మెమరీ అలాట్ అయింది అనేటటువంటి దాన్ని ఇంటర్రిలవెంట్ కాదు అది. సో ఇర్రిలవెంట్ ఇర్రిలవెంట్ డీటెయిల్స్ ఇవి అవసరం లేనటువంటివి. సో దెన్ నెక్స్ట్ లాజికల్ లెవెల్, దిస్ ఈస్ ద మిడిల్ లెవెల్ ఆఫ్ ద abstraction in this database architecture. It describes what data is stored in the database. ఏ డేటా స్టోర్ అయింది, ఏమి స్టోర్ అయింది, ఎంప్లాయీ డేటానా లేదా స్టూడెంట్ డేటానా లేదా ఇంకేదైనా కంపెనీ డీటెయిల్సా లేదా ఏదైనా ఇండస్ట్రీ డీటెయిల్సా, సో ఏ స్టోర్ అయింది, యూనివర్సిటీ గురించిన ఇన్ఫర్మేషనా, ఏ రకమైనటువంటి డేటా అందులో స్టోర్ చేశాము. దిస్ ఈజ్ ద బ్లూ ప్రింట్ ఆఫ్ ద డేటాబేస్. ఒక టేబుల్ యొక్క బ్లూ ప్రింట్ని ఏమంటారంటే లాజికల్ లెవెల్ అంటారు. సో ఈ లాజికల్ లెవెల్లో ఏంటంటే వాట్ డేటా అంటే ఎట్లా ఏమి డేటా స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ డేటా తీసుకున్నాం అనుకోండి, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ బేసిక్, సో సమ్ అదర్ డీటెయిల్స్ అబౌట్ ద శాలరీ. సో ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్స్ రూపంలో ఉంటాయి. కాబట్టి అట్లా ఏ రకంగా స్టోర్ అయింది అనేటువంటి విషయం ఇక్కడ లాజికల్ లెవెల్లో ఉంటుందన్నమాట. ఇంకా దెన్ నెక్స్ట్ వ్యూ లెవెల్, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేటా అబ్స్ట్రాక్షన్. దిస్ లెవెల్ డిస్క్రైబ్స్ ద యూజర్ ఇంటరాక్షన్ విత్ డేటాబేస్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say we are storing customer information in a customer table.
So in this view level ante which is the user here using the database. Who are the user? ఎవరు ఉపయోగిస్తున్నారు ఈ డేటాబేస్ని? సో కస్టమర్ డీటెయిల్స్ ఉన్నాయనుకోండి, కస్టమర్ టేబుల్ మేడప్ ఆఫ్ కస్టమర్ డీటెయిల్స్. కస్టమర్ టేబుల్లో ఏముంటుంది? మొత్తం కస్టమర్ గురించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, డేటా డీటెయిల్స్. దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద వ్యూ లెవెల్. యూనివర్సిటీ డేటాబేస్ అనుకోండి, యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, అడ్మిషన్ డీటెయిల్స్, దెన్ నెక్స్ట్ యూనివర్సిటీలో వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్ డీటెయిల్స్, అండర్ ద యూనివర్సిటీ డిఫరెంట్ కాలేజెస్ ఆర్ అవైలబుల్, కాలేజ్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ వర్క్ చేసేటటువంటి ఎంప్లాయీస్, టీచింగ్, నాన్ టీచింగ్, దెన్ నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్, అడ్మిషన్ డీటెయిల్స్, రిజల్ట్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిని డిఫరెంట్ టేబుల్స్లో చేస్తారు. దిస్ ఈస్ ద కాంప్లెక్స్ డేటాబేస్ స్ట్రక్చర్. దీన్ని వ్యూ లెవెల్ అంటారు. హౌ మెనీ వ్యూస్, ఎన్ని రకాలైనటువంటి వ్యూస్లో ఉంది. యూజర్స్ కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉన్నారు. ఎంప్లాయీస్ ఉన్నారు, దెన్ నెక్స్ట్ దానిలోనే టీచింగ్ ఉన్నారు, నాన్ టీచింగ్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే అడ్మిషన్ ఇన్ఫర్మేషను, రిజల్ట్ ఇన్ఫర్మేషను, స్కాలర్షిప్ డీటెయిల్స్, ఇట్లా రకరకాల వ్యూస్లో ఉంటుందన్నమాట. సో దీన్ని ఏమంటారంటే వ్యూయింగ్ లెవెల్ అంటారు. సో ఫిజికల్ లెవెల్, దీస్ రికార్డ్స్ కెన్ బి డిస్క్రైబ్డ్ ఎట్ బ్లాక్ ఆఫ్ స్టోరేజ్. ఫిజికల్ లెవెల్లో ఈ రికార్డ్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే బ్లాక్స్లో బైట్స్ రూపంలో కానీ, గిగాబైట్స్ కానీ, టెరాబైట్స్గా కానీ స్టోర్ అవుతాయి మెమరీలో. దీస్ డీటెయిల్స్ ఆర్ ఆఫెన్ హైడెన్ ఫ్రమ్ ద ప్రోగ్రామర్స్. సో ఇవి ప్రోగ్రామర్స్కి అవసరం లేనటువంటి విషయం. మనం ఇచ్చినటువంటి డేటా అక్కడ స్టోర్ అయిందా లేదా అనేదే మనకు కావాలి. ఇంటర్నల్గా లోపల హార్డ్ డిస్క్లో అది ఎట్లా ఏ రూపంలో స్టోర్ అయింది అనేటువంటి విషయం ఇక్కడ ప్రోగ్రామర్కి అవసరం లేదు. డేటా విల్ బీ స్టోర్డ్, సో ఈజ్ ఇట్ స్టోర్డ్ ఆర్ నాట్, దట్స్ ఆల్. సో అతనికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటంటే అది స్టోర్ అయిందా లేదా అనేటటువంటిది. సో ఎట్ దిస్ లాజికల్ లెవెల్ దీస్ రికార్డ్స్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఫీల్డ్స్ అండ్ అట్రిబ్యూట్స్ అలాంగ్ విత్ దేర్ డేటా టైప్స్. Their relationship among each other can be logically implemented. In this logical level, so these records can be stored at described as a fields and attributes. So ఈ రికార్డ్స్ ఎలా స్టోర్ అయినాయి? ఫీల్డ్స్, అట్రిబ్యూట్స్ రూపంలో స్టోర్ అయినాయి. ఫీల్డ్స్ అన్నా యాట్రిబ్యూట్స్ అన్నా ఒకటే. సో ఈ వీటిని ఉపయోగించి డేటా అనేటువంటిది స్టోర్ చేస్తాం. అట్లా యాజ్ పర్ రికార్డ్స్. So each and every attribute is having the data type and width of this attribute. Their relationship among each other can be logically implemented. ఆ యాట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్షిప్ అనేటువంటిది ఎట్లా ఉంది అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ద ప్రోగ్రామర్స్ జనరల్లీ వర్క్ ఎట్ దిస్ లెవెల్ బికాస్ దే ఆర్ అవేర్ సచ్ థింగ్స్ అబౌట్ డేటాబేస్ సిస్టమ్స్. సో ఈ ప్రోగ్రామర్స్ అనేటువంటి వారు ఈ 3 లెవెల్స్లోనే వర్క్ చేస్తూనే ఉంటారు, కానీ ఈ 3 లెవెల్స్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం వాళ్ళకు అవసరం లేదు. సో ద లాస్ట్ లెవెల్ ఈజ్ వ్యూ లెవెల్. సో ఇట్ ఈస్ జస్ట్ ఇంటరాక్ట్ విత్ ద సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. In generally we have to use the graphical user interface. We are using the database management system to enter all the details at the screen. So we have to create the database, then next we have to organize the database. Compulsory you are using the operating system, that is GUI operating system. So the next they are not aware how the data is stored and what data is stored. Such details are hidden from them. So in this level, so how you can interact with the system to store the details about the data in the different databases using the GUI interface, that's all. So here he don't know about how the data is stored, what data is stored. These details will be hidden from the programmers, that's all. So this is the 3 levels of abstraction. The right side can be has the levels of abstraction picture is there. So the lowest level is physical level, middle level is logical level, last level is view level. In the physical level, so how the data will be actually stored. So the next logical level, that is the blueprint of the database. The next at the view level, what are the users can be using the databases. These are the levels of abstraction.
Then next, coming into the instance of the schema. Instance and schema in database. In this guide, we will learn about instance and schema in the DBMS. DBMS schema. So definition about this schema, this is nothing but a database structure. Design of the database, design of the table is called a schema. This is the structure of the database. Schema is three types: physical schema, logical schema, again view schema. So here the example is following here. So schema, here is a student having student details. So course is having, so concerned course will be taken by the student. Section, so the student will be having which section to taking that course. These are the three diagrams here. So we have a schema that shows the relationship between the tables. Here is a course table, student table and section table. The diagram only shows the design of the database here. It doesn't show the data represent in the tables. So just this is the design of the database. Just this is the blueprint of the database. So what is the data is there, how data you can be stored. So these are hidden in this example. Schema is only the structural view, design view of the database in this diagram. సో మనం ఏదైనా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసే ముందు దాన్ని ఏం చేస్తాం, డిజైన్ చేసుకుంటాం. ఏ రూమ్ ఎక్కడ ఉండాలి అనేటువంటి విషయాల్ని డిజైన్ చేసుకున్న తర్వాత దెన్ గో ఫర్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్. అలానే ఇక్కడ టేబుల్ అనేటటువంటి దాన్ని తీసుకొని ఆ టేబుల్లో యాట్రిబ్యూట్స్ తీసుకొని తర్వాత అందులో డేటా ఎంట్రీ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ద టేబుల్స్ యు ఆర్ హ్యావింగ్, హౌ మెనీ టేబుల్స్ యూ విల్ బి టేక్ టు మేనేజ్ ద డేటాబేస్. సో డేటాబేసెస్ మేనేజ్ చేయడం కోసం ఎన్ని టేబుల్స్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైనింగ్ని ఏమంటారంటే స్కీమా అంటారు. సో ద నెక్స్ట్, ద డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఆఫ్ physical level is called the physical schema. How data are stored, blocks of storage is described in this level. So this physical level schema, design of the database at physical level. డేటాబేస్ ని, టేబుల్ని డిజైన్ చేయడాన్నే ఫిజికల్ స్కీమా అంటారు. ఒక టేబుల్ని ఎలా డిజైన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోర్స్ అనేటటువంటి టేబుల్, ఇందులో మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, కోర్స్ ఐడి అంటే కోర్స్ యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్, కోర్స్ యొక్క నేము, ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది. స్టూడెంట్ ఈజ్ దేర్, సో హీ ఈజ్ హ్యావింగ్ ద స్టూడెంట్ ఐడి నెంబర్, స్టూడెంట్ నేమ్, అండ్ ఆల్సో he will be joining in the some of the course, that course ID is there. So this relation between them, ఈ రెండిటి మధ్య రిలేషన్ అనేది కోర్స్ ఐడి ద్వారా ఉంటుంది. Then next, he will be allot the one of the section. So the section details are student ID, section ID and course ID. So relation between the course and also section through the course ID. Relation between the course and student through the course ID. And relation between the course and also section through the course ID. Relation between the student and section through the student ID and also course ID. Compound keys. So the next, design of the database. Design of database at the logical level is called logical schema. Programmers and database administrators work at this level. Programmers, database administrators కలిసి లాజికల్ లెవెల్ స్కీమాని డెవలప్ చేస్తారు, అంటే స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. తర్వాత టేబుల్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాతనే గో ఫర్ టు కన్స్ట్రక్ట్ ద టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ విల్ బి డిజైనింగ్ ద లాజికల్ స్కీమా. సో at this level, data can be described as certain types of data records gets stored in the data structures. So data structures లో ఉన్నటువంటి డేటాని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి నెక్స్ట్ టేబుల్స్లో అనేటటువంటి విషయం యొక్క బ్లూ ప్రింట్ని అంటే స్ట్రక్చర్ని ఇక్కడ లాజికల్ స్కీమాలో డిజైన్ చేస్తారు. However, the internal details such as implementation and data structure is hidden at this level.
at physical level. So however, and ikkada internal details, so and also implementation of data structure as hidden in this level. ఇక్కడ లాజికల్ లెవెల్లో ఫిజికల్ లెవెల్ అనేటటువంటిది హైడ్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ మాత్రమే ఉంటుంది. ఫిజికల్ లెవెల్లో ఏముంటుందంటే డేటా ఎట్లా స్టోర్ అవుతుంది అనేటువంటిది ఉంటుంది. డేటా అనేటువంటిది మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది అనేది ఫిజికల్ లెవెల్లో ఉంటుంది. లాజికల్ లెవెల్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిజైన్ ద టేబుల్స్. ఇక్కడ టేబుల్ యొక్క డిజైన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇక్కడ ఫిజికల్ లెవెల్ అనేటువంటిది ఏంటంటే హైడ్ అవుతుంది. డిజైన్ ఆఫ్ డేటాబేస్ ఎట్ వ్యూ లెవెల్ ఈజ్ కాల్డ్ ద వ్యూ ఆఫ్ ద స్కీమా. సో దిస్ డిస్క్రైబ్స్ ఇంటరాక్షన్ విత్ ద డేటాబేస్ సిస్టమ్స్. యూజర్ కెన్ బి ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ సిస్టమ్స్ టు లెర్న్ మోర్ అబౌట్ దీస్ స్కీమాస్ in previous architectures also. So what is the view of the schema? ఈ వ్యూ లెవెల్లో ఏంటంటే సో ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే హౌ యూజర్ కెన్ బి ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ సిస్టమ్స్. సో ఆల్రెడీ స్ట్రక్చర్ అనేటువంటిది డిజైన్ చేయబడ్డది లాజికల్ లెవెల్లో. ఫిజికల్ లెవెల్లో కావలసినటువంటి యాట్రిబ్యూట్స్, దెన్ నెక్స్ట్ యాట్రిబ్యూట్ యొక్క డేటా టైప్స్, దెన్ నెక్స్ట్ యాట్రిబ్యూట్ యొక్క నేమ్స్, దెన్ నెక్స్ట్ యాట్రిబ్యూట్ యొక్క విడ్త్, ఇవన్నీ కూడా డిఫైన్ చేయబడ్డాయి. ఆ తర్వాత డేటా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది డేటాబేస్లో. సో తర్వాత ఏంటంటే సో డేటాబేస్ యూజర్ అనేటువంటి వాడు సో హౌ హీ కెన్ బి ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ సిస్టమ్. ఇంటరాక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే డిజైనింగ్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ డేటా ఎంట్రీ కూడా అయిపోయిన తర్వాత సో హౌ హీ కెన్ బి ఆర్గనైజ్ దట్ డేటా. Then next, database instance. Definition of the instance. The data stored in database at a particular moment of time is called the instance of database. డేటాబేస్లో డేటా అనేటువంటిది స్టోర్ అవుతుంది. డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. సో ఎట్ దట్ పర్టిక్యులర్ మూమెంట్ ఆఫ్ టైమ్ సో ద డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్. డేటాబేస్లో స్టోర్ అయ్యి ఉన్నటువంటి డేటానే ఏమంటారు అంటే ఇన్స్టెన్స్ అంటారు. డేటాబేస్ స్కీమా డిఫైన్స్ ద వేరియబుల్ డిక్లరేషన్స్ ఇన్ టేబుల్స్ దట్ బిలాంగ్ టు ఏ పర్టికులర్ డేటాబేస్. ఒక పర్టికులర్ డేటాబేస్కి సంబంధించినటువంటి ఎంటైర్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసేటటువంటి దాన్నే డేటాబేస్ స్కీమా అంటారు. డేటాబేస్ స్కీమా అంటే టేబుల్ స్ట్రక్చర్. సో ఆ టేబుల్ స్ట్రక్చర్లో ఏముంటుంది, వాట్ ఆర్ ద వేరియబుల్స్ యూ విల్ బి టేకెన్, వాట్ ఆర్ ద ఫీల్డ్స్ యూ విల్ బి టేకెన్, వాట్ ఆర్ ద అట్రిబ్యూట్స్ యూ విల్ బి టేకెన్. కాలమ్స్ కానీ ఫీల్డ్స్ కానీ వేరియబుల్స్ కానీ నెక్స్ట్ అట్రిబ్యూట్స్ కానీ వీటినన్నిటినీ కూడా ఒకే రకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ DBMSలో రకరకాలైనటువంటి టెక్నికల్ నేమ్స్తో వీటిని మనం కాల్ ఫర్ చేస్తాం. సో ఈ టేబుల్లో డిక్లేర్ చేసినటువంటి ఈ పర్టికులర్ యాట్రిబ్యూట్స్లో దెన్ యూ కెన్ స్టోర్ ద డేటా. ఈ యాట్రిబ్యూట్స్లో అంటే ఆ కాలం నేమ్స్తో మనం డేటాని స్టోర్ చేస్తాం. సో ఆ మొత్తాన్ని డిఫైన్ చేసేటటువంటి దాన్ని ఏమంటారంటే డేటాబేస్ స్కీమా అంటారు. ద వాల్యూ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ టైమ్ కాల్డ్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద డేటాబేస్. సో ఎట్ ద సిచ్యువేషన్ ఆఫ్ డేటాబేస్ కన్స్ట్రక్షన్ దెన్ ద యూజర్ కెన్ బి స్టోర్స్ ద డేటా ఇన్ టు ద డేటాబేస్. So those entire data in that database is called a database instance. For example, let us say we have a single table here, that name is student. In that today we have to enter the 100 records into that table. So today the instance of the database having the 100 records. స్టూడెంట్ అనేటటువంటి డేటాబేస్ అంటే టేబుల్ని తీసుకొని అందులో ఈరోజు మనం 100 రికార్డ్స్ ఎంట్రీ చేస్తే ఆ 100 రికార్డ్స్ని ఏమంటారు అంటే డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటారు. టుడేస్ డేటాబేస్ ఇన్స్టెన్స్. Let us say we are going to add another 100 more records in that table tomorrow. So the instance of the database tomorrow will have 200 records in the table. నెక్స్ట్ డే మనం ఆ టేబుల్ని నెక్స్ట్ డెవలప్ చేయడం కోసం అనదర్ మోర్ రికార్డ్స్ అంటే 100 రికార్డ్స్ని ఇంకా ఎక్కువగా ఎంట్రీ చేసినప్పుడు సో దట్ మీన్స్ ద టేబుల్ ఈజ్ హ్యావింగ్ 200 రికార్డ్స్ ఇన్ ద టేబుల్. దట్ మీన్స్ 200 ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్. In short, at a particular moment of data stored in the database is called the database instance. That changes over time. We add or delete data from the database.
That means we have to enter 100 more records into the database. That means 200 instances are available in the student database. So then you want to add the data into the database, and you don't want to add the database, then you want to delete data from the database, so that is available from the database also. That's all. Then next, coming into the DBMS languages. So we are having the different types of DBMS languages here. Database management languages are used to read, update and store data in a database. Database is nothing but a table. టేబుల్లో మనం ఏం చేసాం, రికార్డ్స్ని ఎంట్రీ చేసాం. ఎంట్రీ చేసిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది, రీరీడ్ చేయాల్సి వస్తుంది, అప్డేట్ చేయాల్సి వస్తుంది, దెన్ నెక్స్ట్ కాపీ చేయాల్సి వస్తుంది, దెన్ నెక్స్ట్ రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం డేటాబేస్ ఆర్గనైజేషన్లో ఇన్ జనరల్గా చేయాల్సినటువంటి విషయాలు. సో యూ కెన్ ఆర్గనైజ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ in different ways. These are the several languages are available here. So one of the thing is structured query language. So in the structured query language, we are having the different types of commands are there. DDL commands, DCL commands, TCL commands. So these are the different types of commands are here. So here the structure is there. DDL, data definition language commands. Then next DCL, data control language commands. DML, data manipulation language commands. TCL, transaction control language commands. DBMS, database management system software ఉపయోగించి మన టేబుల్ని క్రియేట్ చేసి అందులోకి డేటా ఎంట్రీ చేసిన తర్వాత, లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ క్రియేట్ ద టేబుల్ టు ఎంటర్ ద డేటా. ఒక టేబుల్ ఎంట్రీ చేసి డేటా చేయాలి అంటే ఉపయోగపడేటువంటి కమాండ్స్ ఏంటంటే DDL, డేటా డిఫైన్ లాంగ్వేజ్. డేటాని డిఫైన్ చేయడానికి వీ హ్యావ్ టు డిఫైన్ ద డేటా యూజింగ్ ద టేబుల్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద అట్రిబ్యూట్స్. ఇది చేయాలి అంటే కమాండ్స్ DDL కమాండ్స్. దెన్ నెక్స్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఆ పర్టిక్యులర్ డేటాబేస్లో ఉన్నటువంటి డేటాని కంట్రోల్ చేయడానికి DCL కమాండ్స్ ఉపయోగపడతాయి. నెక్స్ట్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ట్రాన్సాక్షన్స్ విల్ బీ అక్కర్డ్, ఏదైనా ట్రాన్సాక్షన్స్ అక్కడ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ డేటా మీద ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే యు ఆర్ అప్లయింగ్ ద కమాండ్స్ DML కమాండ్స్. దెన్ నెక్స్ట్ యూ కెన్ కంట్రోల్ సమ్ అదర్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ ద TCL కమాండ్స్. దీస్ ఆర్ ద ఎంటైర్ స్ట్రక్చర్ ఆఫ్ DBMS లాంగ్వేజెస్. సో హియర్ DDL ఈజ్ యూజ్డ్ ఫర్ స్పెసిఫైయింగ్ డేటాబేస్ స్కీమా. DDL అంటే స్పెసిఫై చేసిన, ఆల్రెడీ తయారు చేసినటువంటి స్కీమా డేటాబేస్ స్ట్రక్చర్లో మనం DDL కమాండ్స్ని అప్లై చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ టేబుల్స్, స్కీమా, ఇండెక్సెస్, కన్స్ట్రెంట్స్ లైక్ దట్. ఒక టేబుల్ని క్రియేట్ చేయాలన్నా, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలన్నా, ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేయాలన్నా, కీ కన్స్ట్రెంట్స్ తీసుకోవాలి అన్నా ఈ DDL కమాండ్స్ మనకు ఉపయోగపడతాయి. లెట్ us perform the database. We are using the DDL commands. ఫస్ట్ క్రియేట్, దిస్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద టేబుల్. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ కమాండ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆల్టర్ అనేటటువంటి కమాండ్ దేనికి ఉపయోగపడుతుందంటే డేటాబేస్ చేయడం అయిపోయిన తర్వాత అందులో ఆల్రెడీ ఉంటాయి యాట్రిబ్యూట్స్. ఆ యాట్రిబ్యూట్స్ని మళ్ళీ మార్చుకోవాలి అంటే, లేదా సమ్ అదర్ యాట్రిబ్యూట్స్ని యాడ్ చేయాలి అంటే, మనం ఒక 4 కాలమ్స్ని చేసాము, 4 యాట్రిబ్యూట్స్ని చేసాము టేబుల్లో, ఇంకా 5th యాట్రిబ్యూట్ని కూడా ఎంట్రీ చేయాలి అంటే అగైన్ యూ కెన్ మోడిఫై ద టేబుల్ విత్ ఆల్టర్ కమాండ్. సో దెన్ నెక్స్ట్ సమ్ టైమ్స్ యూ కెన్ డ్రాప్ ద టేబుల్. నీకు అవసరం లేనటువంటి టేబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే, సో ఆ టేబుల్ని పూర్తిగా తీసేయాలి అంటే ఆ వ్యూలోంచి, నీ డేటాబేస్లోంచి తీసేయాలి అంటే డేటాబేస్ వ్యూలోంచి ఆ టేబుల్ అవసరం లేదనుకుంటే డ్రాప్. ట్రంకేట్ అంటే ఏంటంటే ఆల్రెడీ చేసినటువంటి టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ ఒక్కసారిగా తీసేయాలి అంటే, రికార్డ్స్ నీకు అవసరం లేదు ఒక్కసారిగా తీసేయాలి అంటే ట్రంకేట్. నెక్స్ట్ టేబుల్ యొక్క పేరుని మార్చాలి అంటే రీనేమ్. దెన్ నెక్స్ట్ యూ కెన్ డ్రాప్ ద టేబుల్. టేబుల్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అంటే, ఆబ్జెక్ట్స్ మీన్స్ యూ విల్ బి క్రియేట్ from the database. Database is nothing but a here table, it is nothing but entity, it is an object. ఆ మొత్తం టేబుల్ని తీసేయాలి అంటే డ్రాప్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం.
Then next, coming into another commands, DML commands. DML commands is commands are to accessing and manipulating the database. Then you want to access, then you can read the data from the table, then you can calculate any data into the table. So you can apply the some of the manipulating commands on the database. You are using the DML commands. To read the records, టేబుల్లో ఎంట్రీ చేసినటువంటి 100 రికార్డ్స్ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి సెలెక్టబుల్ రికార్డ్స్ లేదా 100 రికార్డ్స్. సో ఇన్ డిఫరెంట్ వేస్ యూ కెన్ choose the records and also showing on the screen. You are using select command. So you have to enter the records into the table. You are using insert command. Update, that means if any column will be modified in the table, so you can modify the column in the table. You are using the update command. So you want to delete the records from the table. You are using the delete command. So these are the record deletion commands. In previous DDL commands are database management commands. Here DML commands are record management commands. Records in the table, టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ని ఆర్గనైజ్ చేయడానికి DML కమాండ్స్, టేబుల్ని ఆర్గనైజ్ చేయడానికి DDL కమాండ్స్ పనికొస్తాయి. దెన్ నెక్స్ట్ DCL కమాండ్స్. దీస్ ఆర్ ద some of the commands to access the data or records in the database. Grant access to user. So access the records from the table, you are using the grant command. So the next, revoke access. So you come back the accessing from the database, you are using revoke commands. So these are the DCL commands. The next, TCL commands. The changes in the database that we made, DML commands either performed rollbacked by using the TCL commands. So TCL commands are used to delete any record from the database. So you are commit the command to the delete, so it not coming back to the deletion. సో ఏదైనా రికార్డ్స్ నువ్వు టేబుల్ నుంచి డిలీట్ చేసినట్లయితే డిలీట్ కమాండ్ అప్లై చేసి, సో అవి సంపూర్ణంగా డిలీట్ అవ్వో, జస్ట్ దే విల్ బి స్టాండ్స్ టు డిలీషన్. దెన్ కమిట్ అన్నట్లయితే డిలీట్ అయిపోతాయి, ఇంకా రావయి. సో దెన్ నెక్స్ట్, యూ కెన్ అప్లై ద డిలీట్ కమాండ్ ఫ్రమ్ ద డేటాబేస్. సమ్ ఆఫ్ ద రికార్డ్స్ విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ యువర్ టేబుల్. సో ఆఫ్టర్ దట్ యూ కెన్ అప్లై ద రోల్ బ్యాక్. సో కమింగ్ బ్యాక్ ద డిలీషన్ రికార్డ్స్. ఏవైనా రికార్డ్స్ పొరపాటున నువ్వు డిలీట్ చేసినట్లయితే రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఓకే, దీస్ ఆర్ ద కమాండ్స్ ఫ్రమ్ యువర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు మేనేజ్ ద data with very easy manner. So thank you students. So in next class I will discussing about these all the language commands. Thank you.